ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నా బర్త్డే అనమాట. నా హస్బెండ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు నా బర్త్డేని. సో మేమంతా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ముందుగా వెళ్ళి అక్కడ వెయిట్ చేసినాం. ఎందుకు అంటే లోపల కొంచెం ఫుల్ అయి ఉంది. సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు. సో బయట కూర్చొని వీడియో అయితే నా హస్బెండ్ని తీయమని చెప్పనమాట. తీస్తూ ఉన్నారు. అవి నా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు కదా, అప్పుడైతే మామూలుగా నేను తీశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా మా ఫ్లోర్లోని ఫ్యామిలీస్ అనమాట. సో లవ్లీ ఫ్యామిలీ అనమాట. మేమైతే అంతా చాలా కలిసిమెలిసి చాలా బాగుంటాము. సో అక్కడ చూసారు కదా, బ్లాక్ షర్ట్ ఇంకా బ్లాక్ టాప్ వేసుకొని కూర్చుంది. వాళ్ళిద్దరైతే నా మోస్ట్ ఫేవరెట్ కపుల్, భవానీ వదిన ఇంకా విక్రమ్ అన్నయ్య. సో ఇక్కడ చూసారా, కచ్చిఫ్తో తుడుస్తుంది కదా శ్రవంతి వదిన, అండ్ వాళ్ళ హస్బెండ్ వెంకటేష్ అన్నయ్య, అండ్ చిన్న బాబు చోటు. సో నేనైతే నా బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేశాను. బికాస్ ఆఫ్ ఆల్ మై హస్బెండ్ అజిత్ కుమార్. చూడండి, నా బర్త్డేని కేక్ తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ నన్నే వెలిగించమన్నారు. లేదు, మీరే వెలిగించారని చెప్పాను. ఆయన వెలిగించేశారు. సో ఇంకా నేను కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో తర్వాత ఇంకా కపుల్స్ వచ్చి కేక్ పెడుతున్నారు. బస్ భవానీ వదిన పెట్టేసింది. నేను కూడా వదినకి కేక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక తర్వాత భవానీ వదిన వాళ్ళ హస్బెండ్ విక్రమ్ అన్నయ్య చూడండి కేక్ అయితే పెట్టేస్తున్నారు. తర్వాత నేను కూడా అన్నయ్యకి కేక్ పెట్టేశాను. తర్వాత అలాగా మిగతా ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చేసి అలా కేక్ పెడుతూ ఉన్నారనమాట. చూడండి, బాబు అయితే కేక్ తీయంగానే ఎంత అల్లరి చేశాడంటే, సో చిన్నపిల్లలు ఎవరైనా అంతే కదండి. సో ఇలా అయితే నా బర్త్డే ఇలా జరిగింది. అండ్ మిగతా ఫ్యామిలీస్ కూడా వచ్చి కేక్ పెట్టారు. సో ఆ క్లిప్స్ మిస్ అయినాయి. సారీ ఫర్ దాట్ ఫ్యామిలీస్, ఏమనుకోకండి. అండ్ అనుకోకుండా ఈ వీడియోలో మళ్ళీ నా హస్బెండ్ ఇంకా నేను కేక్ కట్ చేసి అలా ఇద్దరం తినిపించుకునేది రిపీట్ అయింది. అయినా కానీ ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే, అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎంత హ్యాపీగా నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని ఆ రోజైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే. బికాజ్ ఐ లవ్ మై హస్బెండ్ వెరీ మచ్. చాలా నేను ఇష్టపడతాను నా హస్బెండ్ని. ఎవరు మాత్రం ఇష్టపడరు అనుకోకండి, అందరూ ఇష్టపడతారు. సో ఆ రోజైతే అలా గడిచిపోయింది అనమాట. సో లాస్ట్లో ఎలా నాకు విషెస్ చెప్పేశారు. అండ్ నేను తర్వాత కొన్ని పిక్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఫస్ట్ నా కోడలి పిల్ల నేను, అండ్ మై స్వీట్ లవ్లీ భవానీ వదిన. అండ్ వదిన ఇచ్చిన గిఫ్ట్ ఎంతో చాలా క్యూట్గా ఉంది కదా. తర్వాత నాయుడన్నయ్య ఇంకా త్రివేణి వదిన నాకు ఇచ్చేసిన గిఫ్ట్. అండ్ మా వారు, నేను. తర్వాత అలా కేక్ తినిపించుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ అయితే మా వదిన, ఇందాక నా కోడలి పిల్ల అన్నాను కదా, వాళ్ళ అమ్మ అనమాట. అండ్ మా శ్రవంతి వదిన. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్